మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం వారం రోజులు ఉద్రిక్తత మీదకి వచ్చింది, మళ్ళీ సప్పపడిపోయింది. చూసారా? ఇప్పుడు ఓన్లీ మార్వాడి గో బ్యాక్ అని అంటే ఓన్లీ బీజేపీ వాళ్ళే ఎందుకు సంకలు గుద్దుకున్నారని అంటే, అసలు బీజేపీ పార్టీ వచ్చిందే మార్వాడీలతోనే. అది 2014 ఎలక్షన్ల తర్వాత అసలు ఎట్లా గెలుస్తుంది బీజేపీ, ఇక్కడికి ఎట్లా వచ్చిందని ఆలోచిస్తే మార్వాడీలే. ఎక్కడ చూడు వాళ్ళు మతపరమైన సిద్ధాంతాలకు 100% వాళ్ళకి అదొకటే కనబడుతుంది. నేను మన సౌత్ ఇండియన్స్కు సలహా ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బహుజన సమాజ్ పార్టీ, ఇవన్నీ మొత్తం ఈ పార్టీలన్నీ నార్త్ ఇండియన్స్ పెట్టినాయే, ఉత్తర భారతదేశం వాళ్ళు పెట్టినాయే. కాబట్టి సో మన దగ్గర లిటరసీ ఎక్కువ ఉంది వాళ్ళకంటే, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, తెలివి ఎక్కువ ఉన్నది, అన్ని రంగాలలో మనం ముందున్నాం వాళ్ళకంటే. వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, వెనుక వాళ్ళ ప్రాంతాలన్నీ వెనుకబడ్డ ప్రాంతాలు కంపేర్ చేస్తే మన సౌత్ ఇండియన్స్తో. అట్లాంటప్పుడు మీరు పార్టీలు పెట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, కానీ వాళ్ళ పార్టీలలో ఉండి మీరు ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి సంకలు కుదిరితే అది కరెక్ట్ కాదు. మీకంటే తెలియగల మనకంటే తెలియగల వాళ్ళు. మీరు పార్టీలు పెట్టండి, నేషనల్ పార్టీలుగా తీర్చిదిద్దండి, ఆ పార్టీలను నేషనల్ పార్టీలుగా తీర్చిదిద్దండి. మీరు పెట్టి 100% సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళే పెద్ద పెద్ద పదవులు మొత్తం వాళ్ళే, మళ్ళీ డెవలప్మెంట్ లేదు. నాకు తెలిసి ఒక పివి నరసింహారావు తప్ప ఎవరు మన ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు చాలా తక్కువ. అసలు నాకు తెలిసి అయితే పివి నరసింహారావు ఒక్కడే. రాష్ట్రపతులు వాటి వాళ్ళే ఎక్కువ అవుతారు, ఉపరాష్ట్రపతులు వాళ్ళే అవుతారు, వాటికెళ్ళి గవర్నర్లు వాళ్ళే అవుతారు, ఆర్బీఐ గవర్నర్లు, ఎక్కువ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే అవుతారు. ఏంది ఇది? వాళ్ళ పార్టీలకు పనిచేయడం మానేసి ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహించండి. ప్రాంతీయ పార్టీలు అంటే మన దగ్గర మన సౌత్ ఇండియాలో పెట్టిన ఎవరైతే పార్టీలు పెట్టిరో వాళ్ళకు 100% ప్రోత్సహించండి. వాళ్ళకు ప్రోత్సహిస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది కదా, మీకు కూడా స్పేస్ ఉంటుంది కదా, దేశవ్యాప్తంగా స్పేస్ ఉంటుంది కదా. నువ్వు ఎక్కడి నుంచి నిలబడాలన్నా కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి ఛాన్సులు తక్కువ ఉంటాయి కదా. ఎందుకు మీరు ఇది ఆలోచించలేకపోతారు? ఈ పార్టీలను వదిలేయండి, ఆ నేషనల్ పార్టీలను వదిలేసి మన సౌత్ ఇండియా నుంచి ఒక పెద్ద పార్టీని నేషనల్ పార్టీ చేయండి. అప్పుడే అన్యాయాన్ని అరికట్టగలుగుతాం. సౌత్ ఇండియన్స్ చాలా తెలివి మంతులు, ఫ్రాడ్ చేయరు ఎక్కువ. అలాంటి ఫ్రాడ్లు ఎక్కువ చేయరు. ఈ మార్వాడీలు అనేటోళ్ళు ఖచ్చితంగా పోవాలి ఇక్కడ నుంచి. భారతదేశంలో ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఇది రాజ్యాంగాల్లో పొందుపరచబడ్డది. కానీ ఎక్కడ ప్రాంతీయతను ప్రాంతీయ భావాన్ని దెబ్బతీయమని ఎక్కడ చెప్పలే. మా కల్చర్ మాది, మా నాయకులు కష్టపడి బిల్డ్ చేసిరు, చెమట ఓడిచి బిల్డ్ చేసిరు.